హైదరాబాద్లో విభిన్న రకాల గణపతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. విగ్రహాలతో పాటు మండపాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బీఆర్ నగర్లోని చింతల్ బస్తీలో శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో గుహ రూపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రతి ఒక్కరిని కట్టిపడుస్తోంది. గుహ రూపంలో మండపం సెట్ వేసి లోపల శివలింగానికి గణేశుడు అభిషేకం చేస్తున్నట్టుగా ఉన్న విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మండపం గురించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. వినాయక చవితి పండగ వచ్చిందంటే విభిన్న రకాలలో ఆ బొజ్జ గణపయ్య మనకు దర్శనమిస్తూ ఉంటారు. వాడవాడలా ఎన్నో రకాల గణనాథులు మనకు కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి మండపాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఒక యూనిక్ మండపం సెట్లో ఉన్నాము. వీర్ నగర్లో శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక కొత్త విధానాన్ని తీసుకొని మండపం సెట్ వేయడము, ఆ గణనాథుని రూపాన్ని ప్రతిష్ఠించడము చేస్తున్నారు. సో ఈ ఏడాది మండపం అంతా కూడా ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. అంటే ఒక గుహ లోపలికి వచ్చి లోపల కొలువుదీరినటువంటి ఆ బొజ్జ గణపయ్యని దర్శనం చేసుకునే విధంగా మండపాన్ని సెట్ వేశారు. ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే కూడా నిజంగా ఒక గుహ లోపలికి వెళితే ఎటువంటి భావన అయితే కలుగుతుందో అచ్చం అదే విధమైనటువంటి ఫీలింగ్ కలిగే విధంగా నిజంగా గుహ లోపలికి వస్తున్నట్టుగానే అనిపించే విధంగా కూడా పూర్తిగా మండపం అంతా కూడా సెట్ వేయడం జరిగింది. ఇక మనం మండపం లోపలికి అలా ఈ గుహ లోపలికి నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకి గుహ లోపల ఆ గణనాథుడు కొలువై మనకు దర్శనమిస్తున్నాడు. అంటే ప్రతి సంవత్సరం కూడా విభిన్న రకాల థీమ్లతోటి ఈ విధంగా మండపం సెట్ వేస్తున్నట్టుగా కూడా నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు. అయితే ఈ ఏడాది ఈ విధంగా అంటే గుహ రూపంలో మండపం సెట్ వేయడము, ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఈ సంఘానికి సంబంధించినటువంటి నిర్వాహకులు సురేందర్ అన్న ఉన్నారు. ఒకసారి ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే అన్న. అన్న, వినాయక చవితి మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ వచ్చిందంటే వాడవాడలా తీరొక్క గణనాథులు మనకి దర్శనమిస్తూ ఉంటారు. మరి మీరు ఈ ఏడాది ప్రత్యేకంగా ఒక గుహ లాంటి ఆ మండపం సెట్ వేశారు. ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఇది మా సంస్థ అనేది 1976లో ఒక నలుగురితో ప్రారంభమైన ఈ సంస్థ ఈ సంవత్సరం స్వర్ణోత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ యొక్క సెటప్ అనేది ఒక 6 నెలల ముందే మా యొక్క సభ్యులు అందరం కలిసి ఇది వర్కౌట్ చేయడం జరిగింది. ఇది శివుని ప్రత్యేకంగా శివలింగం ఉండాలి, ఆ శివునికి వాటర్ ఫ్లో ఉండాలి అనేదే మా కాన్సెప్ట్ ఉండే. పురాతన గృహాల్లో మా వినాయకుడు ఉండాలనే కాన్సెప్ట్తో ఈ యొక్క మండపాన్ని, అట్లాగే ఈ యొక్క వినాయకుని షోలాపూర్ గ్రామం నుంచి మేము ఇక్కడ తేవడం జరిగింది. ఓకే, సో మొత్తంగా ఎంతమంది కళాకారులు ఈ పూర్తిగా ఈ సెట్ వేయడంలో పాల్గొన్నారు? సుమారు ఒక 25 మంది, నేను అనుకుంటాను దాదాపు 25 మంది రాత్రింబవళ్ళు ఇక్కడ కష్టపడి పనిచేశారు. ఇక్కడే భోజనాలు కానీ టిఫిన్స్ కానీ ఇక్కడే మా నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అహర్నిశలు పనులు శ్రమించి ఈ వినాయక చవితి పండుగకి మాకు సెటప్ని ఇచ్చారు. సో ఆ గణనాథుడు ఆ శివలింగం మీద అభిషేకం చేస్తున్న విధంగా ఈ విగ్రహాన్ని అనేది ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఈ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తెప్పించారు? ఈ విగ్రహాన్ని అనేది షోలాపూర్ నుంచి మేము గతంలో సిల్వర్ జూబ్లీ సంవత్సరం కూడా అక్కడి నుంచే తెచ్చాము. ఈసారి కూడా గోల్డెన్ జూబ్లీకి కూడా అక్కడి నుంచే తేవాలనే మా నిర్వాహకుల ఆలోచన ఉండే. అట్లాగే ఈ సెటప్ అనేది ఇక్కడ అమ్మవారి గుడి, దుర్గామాత గుడి కూడా ఉంది, దాన్ని కూడా కలుపుకొని మంటపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భక్తులు సుమారు దాదాపు 6 నుంచి 10,000 మంది సుమారు విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, వృద్ధులు కానీ అంతా ప్రత్యేకించి తండోపతండాలుగా వస్తున్నారు. ప్రతినిత్యం దీపారాధన కానీ, ప్రసాదాలు కానీ, అన్నదాన కార్యక్రమం కూడా ప్రతిరోజు మేము నిర్వహిస్తున్నాము. ఇక్కడ తెలంగాణ నుంచే కాదు, యావత్ నార్త్ ఇండియన్ నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ భక్తులు అంతా విశేషంగా వస్తున్నారు. మీరు కళ్ళారా చూస్తున్నారు. సో అంటే మనము ఈ గుహ లాంటి ఒక సెటప్ చేయాలి, ఆ పురాతన గుహలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా లోపలికి వచ్చినప్పుడు అనుభూతి కలగాలి అనే విధంగా కూడా పూర్తిగా ఒక గుహ సెటప్ అనేది వేశారు కదా. మరి దీని వెనకాల ఆ కళాకారులు, ఆ ఆలోచన అదంతా కూడా ఏ విధంగా జరిగింది? ఇక్కడ అంతా మా సభ్యులంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, అంతా ఇంజనీర్లు ఉన్నారు. అట్లాగే మా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అందరూ కూర్చొని 4 దఫాలుగా మీటింగ్ జరిపి వీళ్ళంతా శ్రమించి ఈ యొక్క సెటప్ని చేశారు. వినాయక చవితి వచ్చిందంటే తీరొక్క గణనాథులు మనకి దర్శనమిస్తూ ఉంటారు. అంటే గణనాథుల రూపాలు ఎంత విభిన్నంగా ఉంటాయో మండపం కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. ఏడాదికేడాది నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా మనకు వందల సంఖ్యలో ఇటువంటి విభిన్న రకాల మండపాలు, అదేవిధంగా గణనాథులు కూడా మనకి దర్శనమైతే ఇస్తున్నారు. ఇక మనం ప్రస్తుతం ఉన్నటువంటి వీర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి గుహ మోడల్లో ఉన్నటువంటి మండపం ఏదో ఉందో అది ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఎంతో మంచిగా ఆకర్షిస్తుంది.
చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ గణనాథుని దర్శనం చేసుకునేందుకు ఈ చింతల్ బస్తీ పరిసర ప్రాంతాల నుంచే కాదు, నగరం నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేసి ఆ గణనాథుని దర్శనం చేసుకొని ఎంతో మంచి అనుభూతిని పొంది వారందరూ కూడా వెనుదిరిగి వెళ్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ బిగ్ టీవీ.